పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన నాయన, అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడైనటువంటి గొప్ప తండ్రి, యొక్క ఉన్నతమైన ఘనమైన నామానికి హృదయపూర్వకంగా వందనములు నాయన. స్తోత్రాలు. ఎన్నికలేని నాకు లాగున వాక్యం ధ్యానంలో మరి ఇలాంటి సమయం ఇచ్చినారు, అదని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. ప్రేమ ఎంతో గొప్పది ప్రభా, అది గ్రహించటానికి ఊహించటానికి కూడా శక్యము కాదు తండ్రి. దాన్ని వివరింప అసాధ్యము నా తండ్రి. ఆయన ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ యొక్క ప్రేమను మేము తలపోసుకోవడానికి ఈ యొక్క తరుణం ఇచ్చినారు నాయన. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. మా ప్రభుని జ్ఞాపకం చేసుకునే దినాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను నా తండ్రి. మిమ్మల్ని ఆరాధించినట్లు, హృదయమారా నిన్ను గనపరిచినట్లు మాకు కృపనివ్వండి. మా నోటి మాటలతో కాదే నాయన, మా యొక్క జీవితం ద్వారా నిన్ను ఆరాధించాలి ప్రభా. అటు రీతిగా మాలోని ప్రతి ఒక్క బిడ్డను మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను ఖాళీ చేయండి నాయన, నాలో మీరుండండి ప్రభా. నా మాటలు కాదయ్యా, మీ మాటలు మాకు అనుగ్రహించండి. మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ఈ సన్నిధిలో బ్రతిమాలుకుంటా ఉన్నాను తండ్రి. సర్వశక్తి గల దేవా, సర్వాధికారి, సమస్తమును బాగుగా చేసేటువంటి దేవా, నేను స్తుతిస్తున్నాను. యేసు ప్రభా, ఆ యొక్క తలంపులు అటు ఇటు చెదిరిపోని అందున ఆయన బహుబలహీనరాలు. నేను ప్రజల ఎదుట నిలబడడానికి కూడా అర్హత లేదు. మరి ఈ ప్రజల ముందు ఏ మాటలు మాట్లాడగలను తండ్రి. కనుక నన్ను నా అపరాధం మన్నించి నా ప్రాణాత్మ దేహాలు వశపరుచుకొని యేసయ్యా నువ్వు మాట్లాడవా. ఓ నా తండ్రి, నా యొక్క సొంత జ్ఞానం ఉంది, ప్రణాళిక ఉంది, అనుభవం ఉంది, అంత కొట్టేనైనా ఖాళీ చేయనైనా దయచేసి నీ మాటలు అందించండి ప్రభా. హృదయం నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంటే కదా నాయన. కనుక హృదయం దేని చేతను నింపినవయ్యా. ఆ యొక్క జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమ నా తండ్రి మేము ఒకసారి తలపోసుకోవడానికి కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఫ్రెండ్స్లు కూడా వెంతకోవే గుర్తులాగులాగున సహాయం చేయమని బ్రతిమాలుతున్నాను. దాని కృప చూపించమని నమ్మదగిన నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసి కొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఈ వచనంలో మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. యేసు ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదంట? మన జ్ఞానానికే మించిందంట. మన జ్ఞానం ఎంతటిదైనా కూడా ఆయన ప్రేమను గ్రహించలేమన్నమాట. ఆయన ప్రేమ అంత గొప్పది, అంత ఉన్నతమైనది, అంత గ్రహింప శక్యముగా అంత. అటే ప్రేమను ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన మనము జ్ఞాపకం తీసుకుంటాం. మామూలు సంవత్సరం అంతా గడిచిపోతుంది, మన యొక్క పనుల్లోనూ బాధ్యతల్లోనూ మునిగిపోతూ ఉంటాం. కానీ మనల్ని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిని, మనల్ని వెంబడిస్తున్న వ్యక్తిని, మనల్ని సంరక్షిస్తున్న వ్యక్తిని, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వ్యక్తిని మనము గుర్తించలేని అంధత్వంలో ఉంటాం, గుడ్డివారంగా ఉంటాం. నిజంగా గుడ్ ఫ్రైడే అనే దినం ఎంతో శ్రేష్టమైన దినంగా దేవుడు మనకిచ్చినాడు. ఇది అలవాటుగా ఆచారంగా చేసినప్పటికీ కనీసం ఒక దినం అంటూ ఉంచుకొని ప్రభు మన కొరకై ఎలాగున బలి అయినాడో తలపోసుకోవడానికి
మరలా ఆ శిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఈ యొక్క దినం ఎంతో ఉపయోగపడుతుంది. అనేక మందిరాల్లో అయితే 7 మాటలు కూడా వివరిస్తూ ఉంటారు. ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రభుని వర్ణిస్తూ ఉంటారు. పెట్టకేలకి ప్రతి మందిరంలో ఈ దినాన ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే దినాన వివరించబడేది ఏందో తెలుసా? యేసయ్య ప్రేమ. నిజంగా ప్రేమ ఎంత గొప్పదంటే పరమగీతము 8వ అధ్యాయం 6వ వచనం, ప్రేమ మరణమంతా బలవంతమైంది. ఇంకా ఒక చోట 7వ వచనం, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదంట. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. అలాంటి గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. మనము ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఇది నాన్న నిజంగా మనం రాత్రి మేలుకొని ప్రార్థించాలి అని అంటే, నిజంగా మనము ఏ పాపమైనా, ఎంత బానిసలుగా మనం నేర్చుకెళ్తున్న ఏ పాపమైనా మనం జయించాలంటే కూడా ప్రభు ప్రేమను తలపోసుకుంటే చాలు. ప్రభు ప్రేమను మనం గ్రహించగలిగితే చాలు. చాలా సునాయాసంగా ఎట్టి పాపాన్నైనా మనం విడిచిపెట్టగలం. ఎట్టి పాపాన్నైనా మనల్ని వేరు పడలేని ఎట్టి పాపాన్నైనా మనం గడ్డిపోచలాగా తీసుకోగలం. దాన్ని కాలు కింద చితక తొక్కగలం. నిజంగా మనం ఆయన ప్రేమను గ్రహించగలిగితే అలాగా దేన్నైనా మనం జయించాలి. ఎందుకంటే ప్రభువు మన కొరకై ఎంతో సమర్పించుకున్నాడు. మనము మొదటి యోహాను పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయము 19వ వచనం, ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయనే మనల్ని మొదట ప్రేమించు. మనం ఆయన్ని ప్రేమించలేదు, ఆయనే. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా అనే మాట చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం మధ్యలో, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అక్కడే రాస్తాడు, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు కదా. ఎవరైనా నీతిమంతులు ఉన్నారంటేనే ఆ వ్యక్తి కొరకు చనిపోవాలబ్బా, చాలా మంచోడు అని అట్లా చనిపోవడం చాలా అరుదు. అలాంటిది మనం ఇంకా పాపులమై ఉండగా, ఏ మంచితనం మనలో లేకపోగా మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణం అర్పించినాడు. నాకు మనం చూసినట్లు మొదట ఆయన ప్రేమించినాడు. అంటే మనమేం ఆయన పిలవలే, రమ్మని చెప్పలే, మన కొరకే ప్రాయశ్చిత్తం చేయమని చెప్పలే. అసలు మనం ఆ స్థితిలోనే లేం. మన పాపమే మనం ఎరగలేని స్థితిలో ఉన్నాం. అలాంటి సందర్భంలో మన పాపులని మనం గుర్తుపెట్టలేని స్థితిలో ఉంటే తానే మన కొరకై ఆ యొక్క సిలువ నుండి, పరలోకం నుండి దిగి వచ్చినవాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి యేసుప్రభు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగి వచ్చినాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. మనమేం మొరపెట్టలేదే, అయినప్పటికీ ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు. ఆయన రూపం కలిగిన దేవునితో సమానంగా ఉన్నాడు. దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ ఆయన దిగి వచ్చినాడు. మనుషుల పోలిక కాబట్టి
దాసుని స్వరూపం ధరించుకు తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎంతో తగ్గించుకున్నాడబ్బా. రిక్తుడు అంటే ఏం తెలుసా? ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. అసలు ఆయన అంతకు ముందు ఎక్కడున్నాడు అంటే దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని స్వరూపం ఎట్లాంటిది అంటే ఆకాశం మహాకాశములే పట్టజాలని వాడు. అసలు ఆకాశం అంటేనే ఎట్లా ఉంది చూడండి. ఒకవైపు తిరిగి మనం ఆకాశం చూడలేం, మొత్తం తిరుగుతాం ఆకాశం చూడడానికి. ఇప్పుడు మనకు కనబడేది కూడా కొంచెమే ఆకాశం కొంచెం చూడడానికి ఇట్ట తిరిగి చూస్తాం. అయితే ఇంకా ఎంతో ఉంది మనం చూడాల్సిండేది. ఇలాంటి ఆకాశాలు మహాకాశాలు కూడా పట్టజాలని వాడు దేవుడు. ఆ దేవుని స్వరూపం కలిగిన వాడు యేసయ్య. నీవు నేను ఎంత మనము ధూళి మనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది మన స్థితి ఏంటంటే, ఆయన గురించి ఏం చెప్తాడంటే, తన పొడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు, జానతో ఆకాశంలో కొల చూచిన వాడేవాడు. మనకు కనబడుతున్న ఈ ఆకాశాన్ని ఆయన జాన పెట్టి కొలుస్తాడట. అంటే ఆయన చెయ్యి ఎట్లా ఉంది, ఆయన జాన ఎంతది. ఇలాంటి ఆకాశాన్ని జానలతో కొలిసేవాడు ఆ దేవుడు. ఆయన రూపం ఏమని వర్ణించగలం, ఏమని గ్రహించగలం? ఆయన పుడిసిటిలో జలములు కొలిచిన వాడు అంటే ఈ యొక్క పిడికిల్లో ఏం పట్టుకుంటాడు? జలాలు పట్టుకుంటాడు. ఈ సముద్రం అంతా కనబడతా ఉంది, దీన్నంతా తన పిడికిల్లో పట్టుకుంటాడు ఆయన పిడికిలు ఎలా ఉంటది? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు, తూనిక చేత కొండలను తూచిన వాడు. ఇంత గొప్పవాడు మన దేవుడు, ఇంత రూపము కలిగిన వాడు. అందుకనే అంటాడు 18వ వచనం, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? అంత గొప్పవాడైనా అంత బ్రహ్మాండమైనటువంటి రూపం కలిగిన ఆ దేవుడు ఇప్పుడు ఎలా వస్తున్నాడంటే రిక్తునిగా, అంటే ఏమీ లేనివాడుగా చేసుకున్నాడమ్మా. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి ఈ మానవుడు ఎట్లా కనబడుతున్నాడంటే ఆ దేవుని దృష్టికి, అక్కడ రాస్తారు చూడండి 17వ వచనం, ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావంగాను శూన్యముగాను ఎంచబడును. చూసారా, మనం ఎట్లా కనబడతామంట, ఆయన దృష్టికి శూన్యం, అభావముగా, లేనట్టుగా. ఏముంటుంది చెప్పండి? ఆకాశం మహాకాశాలు పట్టజాలని ఆ దేవుని దృష్టిలో మనం ఏమన్నా ఉంటామా? ఏముండవు. అసలు ధూళి అంటే కూడా అంతో ఇంతో కనబడుతుందేమో, ఇంకా అంతకంటే అసలు మనకు ఫొటోస్ చూపిస్తూ ఉంటారు కదా, చంద్రమండలం నుంచి భూమి చూస్తే ఎట్లుంటది? భూమి ఒక చిన్న బాల్ లాగా ఉంటుంది. ఆ బాల్లో ప్రపంచం ఎక్కడ, భారతదేశం ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, మన ఊరెక్కడ, మనం ఎక్కడ, మన ఊర్లో కూడా చెప్పండి అమ్మా, మనం ఎంత అసలు శూన్యం. అలాంటి మానవునికి దేవుడు విలువనిచ్చినాడు తెలుసా? అలాంటి మానవుని కొరకు తాను ఎంత దిగి వచ్చినాడంటే ఆ రూపాన్ని, ఆ సమరూపాన్ని విడిచి వచ్చినాడు. మనుష్యునిలాగా పుట్టినాడంట, వాడి పోలికలో దిగి వచ్చినాడంట, దాసునిగా దిగి వచ్చినాడంట. రాజకుటుంబంలో కూడా పుట్టలేదు ఆయన. అంతేకాదు ఏమని రాయబడతారు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే ఏంటంటే తనకి ఏమీ లేకుండా చేసుకున్నాడు. అంతకుముందు ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ దేవుని మహిమ ఉంది, ప్రభావం ఉంది. ఇప్పుడు ఏమి లేనివాడుగా, ధనవంతుడు ఐశ్వర్యవంతుడు ఇప్పుడు ఏమి లేనివాడుగా ఒక దరిద్రుని కుటుంబంలో పుట్టినాడు. ఎందుకు ఈయన ఇంతగా త్యాగం చేయడానికి కారణం ఏమో తెలుసా? ఆ కనబడనట్టున్న నిన్ను, ఆ ధూళిగా శూన్యముగా ఉన్న నిన్ను నన్ను విడిపించాలంటే ఆయన దిగి రావాల్సి వచ్చింది. మన రక్షణ ఎంతో గొప్పది, అది చేత కాదు, ఎవరు అది విడిపించలేరు. అమూల్యమైంది మనకు
మనం కలిగినటువంటి రక్షణ. ఆ రక్షణ మనకిచ్చుట కొరకై ఆయన అంతగా తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. అంతేకాదమ్మా, ఒకవేళ మనిషిలాగా వచ్చినాడులే అనుకోవడానికి ఆయన పొందిన మరణాన్ని చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఎలాంటి మరణం పొందినాడు ఆయన అనంటే, అక్కడ సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడు చెప్పు, నువ్వు చెప్పు, ఎంత తగ్గించుకున్నాడని. ఏ కొలత కొలవగలవు? ఏ మాటలతో దాన్ని వివరించగలవు? ఇంత తగ్గించుకున్నాడని ఎంత చెప్పగలవు? నీ జ్ఞానకే అందకుండా ఉందే, ఏం చెప్పగలవు? ఎంత తగ్గించుకున్నాడంటే ఏం చెప్పగలవు? సిలువ మరణం అంటే క్రూరమైనటువంటి మనుషులకు ఇంకా కఠినమైనటువంటి శిక్ష అన్నమాట. రోమా సామ్రాజ్యం గంతకంటే కఠినమైంది లేదు. అలాగా సిలువలో మేకుల మధ్యలో అలాగా సిలువలో వేలాడదీసి చచ్చిపోయే వరకు అట్లా ఉంచేస్తారు. అలాంటి నీచమైనటువంటి మరణాన్ని పొందడానికి సహా దిగి వచ్చినట్టు ఆయన సిలువకు రాకమునుపు ఆయన దోషిగా పట్టుబడినాడమ్మా. ఇందాకే చెప్పాను కదా, ఎవరి కొరకు ప్రాణం పెడుతున్నారు ఆ మనుషులే ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు, గేలి చేస్తా ఉన్నారు, ఆయన వస్త్రాలు తీసేస్తున్నారు, వీడిని సిలువేయండి అంట ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తలకు ముళ్ళ కిరీటం, ఈయన రాజు, యూదుల రాజు, చేతిలో రేళ్లు తగిలించి ఎర్రని వస్త్రాలు వేయించి రాజు రాజు అని ఎగతాళి చేస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎగతాళి చేస్తుంటే మౌనంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 53లో చెప్పబడుతుంది, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. తెలుసా? అసలు ఎందుకు ఈయన ఇంట్లో మౌనంగా ఉంటున్నాడు? ఎందుకు ఈయన ఇంత తగ్గించుకుంటున్నాడు? ఒకసారి ఆలోచిద్దామా. మన పాపం అంత ఘోరమైందమ్మా, మన విమోచన అంత కష్టమైంది తెలుసా? మన పాపం అంత భయంకరమైంది, నిత్య నరకమే కాలిపోవాల్సిందమ్మా. నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన దిగి వచ్చినాడు. తన ఇంటి వారితో వెర్రివాడు అనిపించుకున్నాడు, చుట్టుపక్కల మనుషులతో పిచ్చోడు అనిపించుకున్నాడు. కొంతమంది అపవిత్రాత్మ పట్టినవాడు అంటున్నాడు, కొంతమంది దయ్యాలకు అధిపతి అంటున్నారు. ఒక్కొక్కలాగానే గాయపరుస్తున్నారు. అయినా కూడా అయినా కూడా మనల్ని ప్రేమించడం విడిచిపెట్టలేదమ్మా. వీళ్ళందరూ మనుషులే, ఆయన దూషించేవారు, గాయపరిచేవారు. అయినా కానీ మానవుని కొరకై తన ప్రాణం పెట్టడం ఆపలేదు. తన ప్రేమ అగాధ జలములు ఆర్పచాలని ప్రేమది. శత్రువు ఆ సిలువలో ప్రభువు విసిగిపోయి వెళ్ళిపోవాలన్నట్టుగా ఇష్టానుసారంగా దూషిస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు. కొరడాలతో రక్తము మాంసం బయటకు వచ్చేస్తుంది. ఆ నాలుక అంగిటిని అంటుకుంటుంది, ఎండకి దాహం అంటున్నాడు ప్రభు. చచ్చిపోయే ముందు అలాగా జంతువులట్టు నాలుక అంగిటికి అంటుకుంటుందంట, రక్తం అంతా కారి ఏసయ్యకి మేకలతో కొడితే ఎట్లుంటుంది చెప్పండి? రక్తం కారుతూనే ఉంది. 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటలకైనా ప్రాణం విడిచినాడు. 9 గంటలకు సిలువ వేస్తే రక్తం ఎంతసేపు కారుతుంది? 6 గంటలు. తలకు ముళ్ళ కిరీటం, అక్కడి నుంచి కూడా రక్తం కారుతా. కొరడాలతో కొట్టిన ఆ శరీరం అంతా గాయం, వాటి నుంచి రక్తం కారు. ముఖం మీద ఉమ్మి వేసినారు, కొరడాలతో కొట్టినారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసినారు. ఇంతని చెప్పలేదు. అక్కడేం రాయబడుతుంది తెలుసా? పరిశుద్ధ ఆత్మ దేవుడు 53లో ఏం రాసినాడు? యెషయా గ్రంథం, మనుషులు చూడనొల్లని వాడిగైపోయినాడు. మనం ఇంకా చూడలేము. ఇదంతా ఎవరు చేస్తున్నారు? హింస.
తను ఎవరి కొరకైతే ప్రాణం పెడుతున్నాడు ఆ మానవుడే చేస్తాడు. అయితే ఆ మానవుని కొరకు ప్రభు అంటున్నమాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఏమని చెప్పాలి ఇక ఆయన ప్రేమ? ఎంత అవమానపరుస్తూ, కేకలేస్తూ, గేలి చేస్తూ, నువ్వు ఆ దేవుని కుమారుడా దిగిరా అంటూ ఉమ్మె వేస్తూ, వీడిని సిలువేయండి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మానవుని కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాం. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరయ్యా, వీరిని క్షమించయ్యా అని ప్రార్థిస్తాం. అలా ప్రార్థన చేస్తూ కూడా తన బాధను అనుభవిస్తుంది. ఇంకా యెషయా గ్రంథం 53లో అంటారు, ఆయన తనకు కలిగిన వేదన చూసి తృప్తి పొందుతున్నాడట, ఆనందిస్తున్నాడు తనకు కలిగిన వేదన చూసి. ఎందుకు తెలుసా? తన ముందున్న ఒక ఆనందము కలుగు. ఆనందం ఎవరో తెలుసా? నువ్వే, నేనే ఆనందము. నా జీవితంలో వెలుగు రావాలని, నీ జీవితంలో వెలుగు రావాలని, నీలో ఉన్న చీకటి అపవిత్రత పోవాలి, నీలో ఉన్న పాప స్వభావం పోవాలని, పరిశుద్ధంగా ఉండాలని, చచ్చిన నీ స్థితి బతకాలని, ఆయనలోని జీవము నీలోనికి ప్రవహించాలని, నిత్య నరకానికి వెళ్ళాల్సిన నీవు నిత్య జీవానికి వెళ్ళాలి. పాతాళంలో ఒక మూలను పడి ఉండవలసిన నీవు పరలోకములో సింహాసనం అందు తన ప్రక్కన నువ్వు కూర్చుండాలని ఇదంతా భరిస్తున్నాడు, ఇదంతా సహిస్తున్నాడు. తన ముందున్న ఆనందము కొరకే ఆయన సిలువను సహించినాడు, అవమానము నిర్లక్ష్యపెట్టాడు. ఆ ఆనందము నువ్వే, ఆనందము నేనే. ఈ యొక్క సాతాను పాపము మళ్ళీ బానిసలుగా చేసుకొని బయట పడకుండా బంధించి, అయితే ఆ బంధకాల నుంచి చెరల నుంచి విడిపించగలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన సిలువ దగ్గరే మనకు విడుదల, విమోచనం. ఆయన ప్రాణ త్యాగము, ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన దగ్గర, ఆ సిలువ దగ్గర ఈ యొక్క పాప బంధకాలేవి నిలవనేరవు. ఎట్టి సంకలైన తెగిపోతే సిలువ దగ్గర, ఎట్టి అపవిత్రతైన పరిశుద్ధంగా మార్చబడుతుంది, ఎట్టి అనారోగ్యమైన ఆరోగ్యంగా మార్చబడుతుంది. సిలువ శక్తి గలది, త్యాగపూరితమైంది. సిలువలో పవిత్రమైన క్రీస్తు రక్తము కార్చబడింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పరిశుద్ధులుగా చేయగలదు. ప్రతి పాపము, ఏ పాపమైనా శుద్ధి చేయగలదు. ఆయన రక్తం అంత పవిత్రమైంది, మన కొరకే చిందించు. ఎలాంటి దేవుడు? పురుగు వంటి, ధూళి వంటి మన కొరకే ఇంత త్యాగం చేసి. వ్యక్తిగతంగా మనం అనుకుంటే ఎవరికి వాళ్ళం, అయ్యా నేను పాపంలో ఉండి, పాపంలో జీవిస్తూ, వాడి బానిసత్వంలో మగ్గిపోయి, నిత్య నరకానికి ఇడ్చికెళ్ళబడి, అగ్నిలో మలమడం మాడుతూ యుగ యుగాలు కాలాల్సిన దానిగా ఉండగా, అయ్యా నా మట్టుకు నేను ఇక్కడ నుంచి విడిపించబడాలని నీవు ఎంత తగ్గించుకుని వచ్చినావు, ఎంతగా అవమానకరమైన నీచకమైన మరణం పొందిన నీవు తగ్గించుకున్నావు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతే నీ మీద ఉమ్మి వేస్తున్నానే, అయినా కూడా నా కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేసిన, నా కొరకు ప్రార్థన చేసిన, నా కొరకు సిలువను సహించిన, సమాప్తమైనదని కేక వేసినాడంట. ఆయన ఆ కేక వేసే వరకు కూడా ఆ బాధ అంతా అనుభవించిన. నా ప్రియ సహోదరి, ఎందుకు ఇటు త్యాగం చేసినారో తెలుసామా? ఎందుకు ఇటు త్యాగం? ఒక ఆనందం ఉంది. నువ్వు పాప బంధకాల నుంచి బయట రావాలనమ్మా, నువ్వు పరిశుద్ధపరచబడాలని,
పరిశుద్ధంగా ఈ లోకంలో తన కొరకు జీవించాలని, పరిశుద్ధురాలై ఉండి పరలోక స్థలాల్లో తనతో పాటు ఉండాలనే ఆయన అయితే త్యాగం చేసినాడు. మనము రక్షించబడి ప్రభు అయిన యేసయ్య బిడ్డలమని చెప్పుకుంటూ మరలా విడిచి వచ్చిన ఆ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కక్కిన కూడు తినుకుంటూ విడిచిన పాపాన్ని చేసుకుంటూ బానిసత్వంలో బతకడానికి కాదు. దేవాది దేవుడు సృష్టికర్త అయిన వాడు అంత నీచ మరణం పొందాల్సింది వచ్చింది. నీ విడుదల సామాన్యమైంది కాదు, గొప్ప విడుదల, గొప్ప విడుదల. విమోచన ఎంతో క్రయం చెల్లించినాడు. నువ్వు పవిత్రంగా ఉండాలని, పరలోక రాజ్యం చేరాలని. మరలా ఇస్కరియోతు యూదా వలె ఈ లోకం వైపు చూసి, శరీరాశ వైపు చూసి, ధనమోహము ఇంకేదో ఈ ఇతర సంగతుల్ని అపేక్షించి ప్రభుని అమ్మివేసేదానిగా ఉండకూడదు. అందుకనే ఏమంటాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెడితే ఎలాగూ తప్పించుకొందు అంటున్నాడు. నిజమే, ఎంత గొప్పది ఆయన ప్రేమ. ఇలాంటి ప్రేమ గల ప్రభు దగ్గర గొప్ప రక్షణ పొందుకున్నావే, పాపాలన్నీ క్షమించబడినాయే. ఒకసారి అన్యుల వైపు చూస్తే వాళ్ళకి తెలియదు తెలుసా, పాప భారం ఎక్కడో వదిలిపెట్టుకోవాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నారు. డబ్బు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకుంటున్నారు, కానీ పాప భారం పోవటంలే, వాళ్ళకి తెలియటంలే. వాళ్ళ కనులు తెరవబడలే. నీ కనులు తెరవబడినాయి, నా కనులు తెరవబడినాయి. యేసయ్య దగ్గరే క్షమాపణ నెరగలిగినాం, ఆయన దగ్గర క్షమాపణ పొందుకుంటున్నాం. ఎంతో తేలికైన జీవితం మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప విడుదలను ఇంత ఉచితంగా ఇచ్చినాడు. ఏమన్నా క్రయం డబ్బు తీసుకున్నాను నీ దగ్గర, ఉచితముగా అట్టి గొప్ప రక్షణ మనకిస్తే దాన్ని పుచ్చుకొని దాని అందు ఆనందిస్తూ ప్రభువుని మహిమపరచాల్సింది పోయి మరలా కడగబడిన పంది బురదలో పొర్లినట్టు మరలా ఆ విడిచి వచ్చిన యజమాని, ఆ దుష్టుడు వాని దగ్గర నుంచి విడిపించడానికి ప్రభు ఇంత త్యాగం చేసినాడే అని గుర్తు కూడా పట్టకుండా వాడి బానిసత్వం దగ్గరికి పరుగులెత్తుతూ వాని కాలు కింద అసలుగా బతకడానికి పోతా ఉన్నవే. ప్రభు ప్రేమను ఏమి నువ్వు అర్థం చేసుకున్నావు? అందుకే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఇంత గొప్పదమ్మా రక్షణ, ఇది కన్నా నన్ను నిర్లక్ష్య పెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే తప్పించుకోలేవు. పుట్టిది కాదు ఈ మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకొందుము. ఏం తప్పించుకుంటాం? నరకాన్ని తప్పించుకోలేము. ప్రేమ ఇంత గొప్పది, కరెక్టే. ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు మనము నిర్లక్ష్యం, లెక్కలేనితనం. దేవుడు అంటే, పరిశుద్ధత అంటే, ఆయన ఇష్ట ప్రకారం జీవించడం అంటే నిర్లక్ష్యం. అలాగా నిర్లక్ష్యం. ఇంత గొప్ప రక్షణ అంటే నిర్లక్ష్యంగా ఉండి మరలా ఇస్కరియోతు చూసినామా, ఆ ప్రభునే అమ్మేసినాడు. అట్లి గుడ్డివాడైపోయినాడు. ప్రభుకి ఏమన్నా అయిందా? ప్రభుకి ఏం కాదు. తానే నిత్య నరకానికి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ పొందుకొని కూడా మనం నిర్లక్ష్య పెడితే ఎలాగూ తప్పించుకుందామంటే ఏ రకంగా కూడా ఆ నిత్య నరకాన్ని మనం తప్పించుకోలేం. ఇదొక్కటే మార్గం, యేసయ్యనే మార్గం. ఆ మార్గం నువ్వు కలిగి ఉండి దాన్ని నిర్లక్ష్య పెట్టి జీవిస్తే తప్పించుకోలేవు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ఏదో బలవంతంగా నువ్వు ఇట్లా ఉండు ఎవరో చెప్తే వాళ్ళ కోసం జీవించేది కాదమ్మా. ఆయనను చూడు, ఆయనకు నువ్వు ఏ మంచి చేసినావని నిన్నంత ప్రేమించినాడు.
ఆయన ఏమి నువ్వు గణపరిచినావని ఆయన నిన్ను ప్రేమించడానికి, నీలో ఏ మంచితనం ఉందని. ఏ కోశాన ఎటువైపు చూసినా కూడా ఏ కారణం లేదే. ఆయన చెయ్యి, నువ్వు ఏమై ఉన్నావో అది కూడా ఆయన ఉచితమైన కృప. నేను పలానా అది చేసిన ఇది చేసిన అనడానికి కూడా ఏం లేదు. ఆయన కృపను బట్టే నువ్వు చేస్తావు. ఒక్కసారి ఆయన చేయి విడిస్తే కూడా పాపంలో పొర్లుకుంటా నిత్య నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఇంత ప్రేమ గల దేవుని మనం ఎట్లా ప్రేమించాలా, బదులు ఎట్లా ప్రేమించాలా? యోహాను సువార్త ఒక మాట చూసుకుని 21వ అధ్యాయం. పేతురు కూడా మనలాగే 3 సార్లు బొంకినాడు. యేసు ప్రభు ఎవరో కూడా తెలియదు నాకు అంటున్నాడు. శిష్యుడై ఉండి కూడా భయాన్ని బట్టి. తర్వాత పశ్చాత్తాపడినాడు, క్షమాపణ అడిగినాడు, క్షమాపణ కూడా పొందుకున్నాడు. ఆ తర్వాత ఒక దినాన యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, ఆ మాట నీతో కూడా అంటా. 15వ వచనం. యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము అని చెప్పాడు. ఈ సందర్భంలో యేసు ప్రభు 3 సార్లు అడుగుతాడు పేతురుని. ఆ ప్రభువే ఈ సమయంలో నిన్ను అడుగుతా ఉంటాడు, నన్ను ప్రేమించుచున్నావా? అలాగా నన్ను ప్రేమించుచున్నావా గుణవతి? నన్ను ప్రేమించుచున్నావా మీనా? నన్ను ప్రేమించుచున్నావా సత్యమ్మ? నన్ను ప్రేమించుచున్నావా మేరీ? ప్రభు అడుగుతా అన్నాడు. నన్ను ప్రేమించుచున్నావా అభ్యులమ్మ? అడుగుతున్నాడు దేవుడు. నీ సమాధానం ఏంటి? నిజంగా నువ్వు ప్రభుని ప్రేమిస్తావు? పాపంలో నిలబడగలుగుతావా? ప్రభుకి ఆయాసకరంగా బ్రతకగలవా? అంత ప్రేమను నువ్వు పొందుకుంటున్నావే. అంతేకాదు, రక్షించబడిన తర్వాత కూడా ఎంత ప్రభుని దుఃఖపెడుతున్నా, ఎంత ఓర్చుకుంటున్నాడో, సహిస్తున్నాడో. ఇంకా మారుతుంది. దినమెల్లా లోపల నొల్లని మన కొరకే ఆయన చేతులు చాపి పిలుస్తా. ఈ ప్రేమకు సాటి లేనే లేదు. ఈ లోకంలో ఇలాంటి ప్రేమ ఎక్కడైనా మనం చూపగలమా? ఎక్కడైనా ఉంది అని చెప్పగలమా? ఈ లోకంలో ఎక్కడ ఇలాంటి ప్రేమ గుర్తించలే. రైట్. అయినా కూడా జ్ఞానంకు మించిన యేసయ్య ప్రేమ అని ఎరిగినా కూడా మనం ఆ ప్రేమను పక్కకు పెట్టి తుచ్చమైన ప్రేమల వైపు మనం వెంటాడుతుంటాం. ఎందుకు పనికిరాని ప్రేమల్ని వెంబడిస్తా ఉంటాం. వస్తువుల్ని, వ్యక్తుల్ని, వాటికే మొదట ప్రాముఖ్యత ఇచ్చి యేసు ప్రభుని తృణీకరిస్తా ఉంటాం. అయినప్పటికీ ఇంకా నిన్ను సహిస్తూ భరిస్తూ ఓర్చుకుంటా. ఎట్టకేలకి ఇదా పత్రికలో చెప్పినట్లు తొట్టిల్లకుండా నిన్ను కాపాడి తండ్రి ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబెడతానని ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. నిన్ను బట్టి కాదు, నీ గొప్పతనాన్ని బట్టి నువ్వు నిలబడగలవమ్మా, నువ్వు ఓకే, నువ్వు పర్వాలేదు, నువ్వు నిర్దోషిగా ఉండగలవు అని కాదు. అక్కడ నీ నా చేత కాదు నిర్దోషిగా నిలబడ్డావు, ఆయన నిలబెడతాడు.
అంటే మనల్ని ఎంత ఓర్చుకుంటూ సహిస్తూ భరిస్తూ ఎంత మూర్ఖత్వంగా మనం ప్రవర్తిస్తున్నా, ఎంత గర్విష్ఠులుగా ప్రవర్తిస్తున్నా, ఎంత తిరుగుబాటుతరంగా ప్రవర్తిస్తున్నా, ఎంత ప్రభుని కేర్లెస్గా తృణీకరిస్తూ ప్రవర్తిస్తున్నా ఆయన ఓర్చుకొని మనల్ని సరిచేసి తండ్రి ఎదుట సంతోషముగా నిందారహితులుగా నిలబెట్టుటకు ఆయన సమర్థ, ఆయన ఓర్పంత గొప్పది, ఆయన ప్రేమ అంత అట్టి జ్ఞానమునకు మించిన ఈ క్రీస్తు ప్రేమను మనం ఎల్లప్పుడూ తలపోసుకుంటూ భయపడుతూ భయభక్తులతో ఈ లోకంలో జీవించాలి. అంతేకాదు ఆ ప్రేమకు తగినట్లుగా, ఆ ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఇటు గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు చూపరు. కాబట్టి ఈ ప్రేమ ఎదుట ఈ పాపమే పాటిదని దాన్ని త్రొక్కివేయాలి, త్రోసివేయాలి. ప్రభుకి ఇష్టంగా మనం ఈ లోకంలో జీవించాలి. అట్లా జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయగా. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియమైన పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుటువంటి గొప్ప దేవుడివి, ప్రేమామయుడివి, దయాళుడివి, కృపగల దేవుడు అని, కనికర సంపన్నుడైన దేవుడు అని, జాలిగల తండ్రి అని నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. యేసు ప్రభువా, ఈ రాత్రి వేళ సమయంలో నన్ను సంధిస్తూ చిన్ని ప్రేమకై వందనములు చెల్లిస్తున్నా. నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే, అయ్యా నేను నిన్ను ప్రేమించే విషయం ఎంతో కొరత కలిగి ఉన్నాను. నన్ను క్షమించమని సన్నిలో బ్రతిమలాడుకుంటూ నన్ను ప్రేమించి ఆ కొరకు ప్రభా నీ రక్తం అంతా దారిపోవచ్చు, సొగసు స్వరూపాన్ని కోల్పోవచ్చు. నా పాపం నిమిత్తమై అయ్యా ప్రేమించుకుంటవచ్చు. నా పాపముల నిమిత్తమై దెబ్బలు తింటవచ్చు. ప్రభా నా పాపమే నిన్ను కలవరిశిలోకి అప్పగిస్తవచ్చు. ఎంత ఓర్చుకుంటవచ్చు, ఎంత భరిస్తవచ్చు అయ్యా. అయ్యా నీ యొక్క ఓర్పు సహనాన్ని బట్టి, నీ సిలువ త్యాగాన్ని బట్టి నీ కృప చేత నాకు రక్షణిస్తవచ్చు. ఇదంతా కేవలం నీ ఉచితమైన కృప చేతనే గొప్ప రక్షణ ఇస్తవచ్చు. అందరి బట్టి స్తుతిస్తున్నట్లు. అయితే నా సోమర్థనం, నా నిర్లక్ష్యం, నా శ్రద్ధ ద్వారా ఎన్నిసార్లు వాటికి నిన్ను దుఃఖం పెడుతూ, నిన్ను బాధ పెడుతూ, లోబడనొల్ల దానిగా, నీ మాట వినలేని దాని అనేక సార్లు జీవిస్తున్నప్పుడు కానీ నీ శాశ్వతమైన ప్రేమ, నీ అగాధ ప్రేమ దేవా, ఇటువంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నా. ఈ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ వరదలార్ప జాలవు నీ ప్రేమ నా జ్ఞానానికి అది మించినటువంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తూ మృతమైన నా ఆత్మను జీవించడాన్ని జీవింప చేయడం కొరకు నా కొరకు లోకానికి రిక్తుడిగా అయిపోతచ్చు, దరిద్రుడిగా అయిపోతచ్చు. ఎంతో ఉన్నతమైన దేవుడు, ఆకాశం పట్టజాలతో గొప్ప దేవుడు, మహాప్రభావం గల దేవుడు, మహిమ గల దేవుడు నా కొరకు సమస్తాన్ని, ఆ ఘనతను సమస్తాన్ని వదిలి లోకానికి వచ్చి అయ్యా నీ సిలువ త్యాగం ఎంతో గొప్పది. అది నా ఊహకు అందదు, నా గ్రాహ్యానికి కూడా మించినది, నా జ్ఞానాన్ని కూడా అందనటువంటిది అయ్యా నీ సిలువ త్యాగం. యేసు ప్రభువా,
ఎంతో మాటి కుక్క వలె పంది వలె నా స్వభావం ప్రభు మాటికి తప్పిపోతున్నాను. నన్ను క్షమించమని ప్రార్థిస్తాను ప్రభు. పేతురు వలె నేను అనేక పురేలు బ్రోకుతున్నాను యేసు ప్రభు. శరీరాంశ కోరికలు అనేక సార్లు యూదా వలె నేను అమ్మివేసేదాని అవుతుంది. నన్ను క్షమించుకొని ఆయన నన్ను ఎంతో ఓర్చుకుంటున్నా. ఆయనలో ఎంతో నీ ప్రేమ, ఆ ప్రేమ నేను ఏ రీతిగా వర్ణించు. షరతులు లేని నీ ప్రేమ, హద్దులు అవధులు లేని నీ ప్రేమతో నన్ను ప్రేమిస్తూ దేవా దయతో నన్ను క్షమించు. ఈ భౌతికమైన వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నా నీకంటే నేను నిన్ను ప్రేమించలేదు యేసయ్యా. నిజంగా యథార్థంగా ఒప్పుకోండి. నువ్వు నన్ను ప్రేమించేంతలో రవ్వంతగా నిన్ను ప్రేమించలేదు నాయన. నన్ను క్షమించు. ప్రేమిస్తున్నాననే భ్రమలో ముసుగులో ఉన్నాను. అయితే నిన్ను ఏమాత్రం నేను ప్రేమించలేదు. అయినా నువ్వు నీ కృప చేతని నన్ను జీవింపజేస్తూ నన్ను బ్రతికించినావు. ఆ యొక్క అగ్నిగుండం నుంచి తప్పించి నీ బిడ్డగా చేసుకున్నా. అందుబట్టి స్తుతిస్తున్నా అయ్యా. ఇది మొదలుకోనైనా నిన్ను ప్రేమించుతానయ్యా. నాకు సహాయం చేయి ప్రభు. నా చేత కావడం కనికరించుకున్నాను. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మ, నా పూర్ణ మనసుతో నిన్నే ప్రేమించినట్లు నాకు సహాయం చేయమని బతిమలాడుతున్నా. నన్ను వలె నా తోటి వాడిని ప్రేమించి మనసు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నా. సహాయం మరొకసారి ఆ కలవరి శిలువలో నువ్వు చేసి ముగించినటువంటి ఆ యొక్క ప్రాణ త్యాగం, బలియాగం అంతటి బట్టి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తాను. నువ్వు పొద్దునే దెబ్బల చేత నాకు స్వస్థత ఇస్తావచ్చు. వద్దు బట్టి స్తుతిస్తున్నాను దేవా. నీకేమి ఇవ్వగలను ప్రభా. నేను ఏమి ఇవ్వడం కొరకు నా దగ్గర ఏమీ లేదు. నన్ను నీకు అప్పగించినా కూడా నేను రుణస్రాలే ప్రభు. ఇంత గొప్ప దేవుడికి అయ్యా నువ్వు ఆ శిలువలో కార్చిన ఆ రక్తంలో ఒక చుక్క బొట్టుకు కూడా నేను దాన్ని ఏమి ఇవ్వలేని నిస్సహాయరాలు ప్రభు. నీ రుణం నేను ప్రభా నా జీవితం కాలం కూడా నీ రుణం తీర్చుకోలేను ప్రభా. ఇంత గొప్ప తండ్రికి ప్రభా ఏమిచ్చిన వస్త్రాలు ఒప్పుకుంటూ దేవా ఇది మొదలుకోలేనా నిన్నే ప్రేమిస్తారా. నువ్వు చెప్పినట్లే వింటాను. నాకు సహాయం చేయమని బతిమలాడుకుంటూ అన్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో వేడుకొచ్చినాము తండ్రి. ఆమేన్.